తెలంగాణలో కావాల్సినంత ఇంధనం ఉందని క్లారిటీ ఇచ్చింది సివిల్ సప్లై శాఖ. ప్రతిరోజు సగటున 9,574 కిలోలీటర్ల పెట్రోల్ సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతిరోజు సగటున 14,457 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేస్తున్నామన్నారు. 25న 24,000 కిలోలీటర్ల ఇంధనం సరఫరా చేశామన్నారు సివిల్ సప్లై కమిషనర్ హనుమంతు. తెలంగాణలో కావాల్సినంత ఇంధనం ఉందని క్లారిటీ ఇచ్చారు సివిల్ సప్లై శాఖ అధికారులు. ప్రతిరోజు సగటున 9,574 కిలోలీటర్ల పెట్రోల్ సరఫరా చేస్తున్నామన్నారు. అలానే ప్రతిరోజు సగటున 14,457 కిలోలీటర్ల డీజిల్ కూడా సరఫరా చేస్తున్నామని చెప్పారు. 25న 24,000 కిలోలీటర్ల ఇంధనం సరఫరా చేశామన్నారు సివిల్ సప్లై కమిషనర్ హనుమంతు. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కావాల్సినంత ఇంధనం ఉందని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ 9,574 కిలోలీటర్ల పెట్రోల్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. డీజిల్ కూడా 14,457 కిలోలీటర్ల డీజిల్ కూడా సరఫరా చేస్తున్నామన్నారు. అలానే కిలో ఇంధనం ఏదైతే ఉంటుందో 25న అంటే 24,000 కిలోలీటర్ల ఇంధనం కూడా సరఫరా చేశామని సివిల్ సప్లై కమిషనర్ హనుమంత్ చెప్పారు. ప్రజలు ఎవరు ప్యానిక్ కావద్దు. పెట్రోల్ బంకుల్లో ప్యానిక్ బయింగ్ వల్లనే నో స్టాక్ బోర్డులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు అంటే ఎలాంటి క్రైసిస్ లేదు, డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగానే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.